మనం ఈరోజు చందమామ కథల్లో వినబోయే చిన్న కథ పేరు పాతాళ రాక్షసుడు. ఇక మనం కథ చదివేసుకుందామా మరి. మగధ దేశపు రాజు శక్తిసేనుడి పరిపాలనలో కలతలు బయలుదేరి వేరువేరు తరగతుల మధ్య కలహాలు పరిణమించి అరాచక పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వారు, వృత్తుల వారు, కులాల వారు తమ తమ వృత్తులకు వ్యాపకాలకు ఉద్వాసన చెప్పి యుద్ధానికి దిగినట్టుగా తయారయ్యారు. ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి శక్తిసేనుడు ఏవో శాసనాలు చేశాడు. కానీ ఆ శాసనాల ఆధారంతోనే ప్రజలు మరింత అంతర్కలహాలు కొనసాగించారు. రాజు తన అసమర్థతను గ్రహించి మంత్రి పురోహితుడు అయిన యజ్ఞశర్మను ప్రజాజీవితం ఇలా కంటకప్రాయం అయిపోతుందేం, ఈ పరిస్థితుల్లో సరి అయిన పరిపాలన జరగాలంటే ఏం చేయవలసి ఉంటుందని అడిగాడు. దానికి యజ్ఞశర్మ, రాజా, నీ అనుమానాలు తీరాలంటే ఒక చిన్న ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాతాళ లోకంలో రాక్షస రాజ్యం సుభిక్షంగా ఉండే రోజుల్లో అఘోరుడు అనే రాక్షసుడు అల్లర్లు లేవనెత్తి అలజడి కలిగించసాగాడు. అది చూసి రాక్షసరాజు అఘోరుణ్ణి పాతాళం నుంచి బహిష్కరించాడు. ఆ విధంగా అఘోరుడు భూలోకానికి రావటం జరిగింది. వస్తూనే వాడు ఒక ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టాడు. అక్కడ వాడికి ఏ విధమైన తిండి దొరకక మనుషులుండే ప్రాంతాలకు వచ్చి అందిన మనుషులను విరుచుకు తినసాగాడు. ఇందువల్ల భూలోకంలో పెద్ద సంచలనం కలిగింది. అఘోరుడు ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తాడో తెలియదు, ఏ క్షణాన ఎవరికి చావు ముడుతుందో తెలియదు. భూలోకంలో చాలా దేశాలున్నాయి, ఎవరి భాష వాళ్ళది, ఎవరికి వాళ్లే అందరికన్నా గొప్పవాళ్ళు. ఏ రెండు దేశాలకి పడదు. ప్రతి దేశము ఇతర దేశాలను జయించి వాటిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. అందుచేత తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయి. అందులో పై చేయిగా ఉండటానికి కొత్త కొత్త మారణాయుధాలు కనిపెడుతూ ఉంటాయి. అఘోరుడు భూలోకానికి వచ్చిన తొలి రోజుల్లో అనేక మంది వీరులు ముందుకు వచ్చి తమ తమ దేశాలను వాడి బారి నుంచి కాపాడడానికి ప్రయత్నించారు. కానీ తాటి చెట్టు ప్రమాణం గల అఘోరుడి శరీరం మామూలు ఆయుధాలను లక్ష్యపెట్టేది కాదు. వాడు భూలోకంలో విచ్చలవిడిగా సంచరిస్తూ అలజడి కొనసాగిస్తూనే వచ్చాడు. వ్యక్తుల శౌర్య పరాక్రమాలు రాక్షసుడి మీద పనిచేయవని, ఈ రాక్షసుడి వల్ల అన్ని దేశాల ప్రజలకు ప్రమాదమేనని స్పష్టమైంది. ఇప్పుడు దేశ దేశాల రాజులందరూ ఒకచోట సమావేశమై కర్తవ్యం గురించి చర్చించారు. అందరిలోకి అనుభవజ్ఞుడైన ఒక రాజు ఇలా అన్నాడు: 1,00,000 చీమలు కలిసి ఒక పాముని చంపగలుగుతున్నాయి. గడ్డిపోచలను కలిపి వేసిన తాడు మదపుటేనుగును బంధించడానికి పనికి వస్తుంది. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. భూమి మీద మనుష్యులంతా ఒకటైతే ఆ రాక్షసుణ్ణి ఎదుర్కోవడం పెద్ద సమస్యేమీ కానే కాదు. ఆలోచన లేదని, ఇంతకంటే మంచి ఆలోచన లేదని అందరూ ఒప్పుకున్నారు. అఘోరుణ్ణి ఎదుర్కోవడం కోసం మర్నాడే ప్రజలంతా ఒక చోట కూడసాగారు. వందలు వేలతో ఆరంభమై జనసమూహం లక్షలకు కోట్లకు చేరుకుంది. భాషలను గురించి, సంస్కృతులను గురించి మరిచిపోయి అందరూ ఒకటైపోయారు. ఈ మహాసైన్యం 2 రోజుల్లో అఘోరుణ్ణి అందుకుంది. వెంటనే రాక్షసుడికి జనసమూహానికి యుద్ధం ఆరంభమైంది. వాణ్ణి చూసి గాని, వాడి పాదాల కింద నలిగి చస్తామని గాని ఎవ్వరూ భయపడలేదు. క్షణాల మీద పోయి అఘోరుణ్ణి ఆపాదమస్తకము మనుషులు కమ్మేశారు. అంతటి రాక్షసుడు తన జీవితంలో మొదటిసారిగా భయం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఇంతమంది జనం దాటికి తన వజ్ర శరీరం కూడా తట్టుకోలేదని వాడికి తెలిసిపోయింది. అందుకని వాడు జనాన్ని ఎదుర్కొనే ఆలోచన కట్టిపెట్టి పరుగులంకించుకున్నాడు. పరిగెడుతున్న వాడి కాళ్ల కింద ఎందరో నలిగి చచ్చారు. వాడి శరీరం మీదకి పాకిన మనుషులు కిందికి దూకి కాళ్ళు చేతులు విరుచుకున్నారు. అయితేనే ప్రజలకు వాడి పీడ వదిలింది. అటు తర్వాత అఘోరుడు మనుష్యులను ఎదుర్కోవడానికి 2-3 ప్రయత్నాలు చేసి ఘోరంగా దెబ్బతిని చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యాడు. తర్వాత వాడు అరణ్యాలను ఆశ్రయించి తన జీవన విధానం మార్చుకొని పొదుపుగా జంతువులను చంపి తినసాగాడు.
లేకపోతే వారం రోజుల్లో అడవంతా ఖాళీ అయ్యి తాను తిండికి మాడవలసి వస్తుంది. అయితే వాడికి నరమాంసం మీద భ్రాంతి తగ్గలేదు. వాడి అదృష్టం బాగుండి ఒకసారి అడవిలో వాడికి ఒక ఆడమనిషి కనిపించింది. ఆమెను తిందామనే ఉద్దేశంతో వాడు చేయి చాచి ఆమెను పట్టుకున్నాడు. అంతలోనే ఆ స్త్రీ రాక్షసిగా మారిపోయి వాడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాక్షసిని వాడు పాతాళ లోకంలో ఎరుగును. ఆమె పేరు అఘోరిక. ఆమె ఇలా అన్నది, నువ్వు వెళ్ళిపోయాక పాతాళం లోకం చిన్నబోయిందనిపించింది. నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఎందుకైనా మంచిదని మనిషి రూపంలోనే వచ్చాను. అఘోరుడు ఆమెకు తన భూలోకపు అనుభవాలు చెప్పాడు. అఘోరిక నవ్వి, వెర్రివాడా, మనుషులు బలం గలవాళ్ళు కాకపోయినా తెలివి గలవాళ్ళు. వాళ్ళను బలంతో కన్నా తెలివితోనే ఎదుర్కోవాలి. మనం వాళ్ళ మధ్య వాళ్ళ రూపాలతోనే నివసిస్తూ వాళ్లను మోసం చేయాలి. అప్పుడు జీవితం పాతాళలోకంలో కన్నా బాగుంటుంది అంది. రాక్షసులిద్దరూ మానవ రూపాలు ధరించి మానవుల మధ్య జీవించసాగారు. మనుషులకు తెలివితేటలుంటే ఉన్నాయేమో గాని వాళ్ళు వట్టి స్వార్థపరులని త్వరలోనే వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు మనుషుల స్వార్థాన్ని అవకాశంగా తీసుకొని మనుష్యులను ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టసాగారు. ప్రజలలో మళ్ళీ అన్ని రకాల భేదాలు వచ్చేశాయి. భాషా భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, మనుష్యుల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయి. అఘోరుడు అఘోరిక ఈ గందరగోళంలో మనుషులను అపహరించి తింటూ రాసాగారు. మనుషులు ఒకరినొకరు అనుమానించుకుంటూ తమ మధ్యనే ఉన్న రాక్షసులను అనుమానించలేకపోయారు. రాక్షసులకు ఈ జీవితం చాలా బాగుంది. వాళ్ళు భూలోకంలోనే శాశ్వతంగా ఉండిపోదలుచుకున్నారు. వారి సంతతి క్రమంగా ప్రపంచం అన్ని మూలలకు విస్తరించింది. వాళ్ళు తమ సంతతికి ఇలా హితబోధ చేశారు, మీరు రాక్షసులని తెలిస్తే మనుషులంతా ఒక్కటైపోతారు. మనిషి రూపంలోని రాక్షసుణ్ణి వాళ్ళు ఎంతో ఆదరిస్తారు. అదే మనకు క్షేమం. అఘోరుడి సంతతి వాళ్ళు ఇప్పుడు అన్ని కులాలలోనూ, మతాలలోనూ, భాషలలోనూ, దేశాలలోనూ ఉండి మనుష్యులంతా ఏకం కాకుండా చేయగలుగుతున్నారు. వారి నిజస్వరూపం బయటపెట్టి మనుష్యుల మధ్య నుంచి వారిని తరిమివేయగలిగే వరకు భూమి మీద శాశ్వతమైన శాంతి నెలకొలదు. యజ్ఞశర్మ కథ ముగించి, రాజా, ప్రజలు ఎప్పుడూ శాంతి జీవనాన్నే కోరుకుంటారు. వారు పోరాటానికి దిగారంటే వారిని అలా పురికొల్పిన శక్తులు వారి మధ్యలోనే ఉంటాయి. అరాచక పరిస్థితి వల్ల లాభం పొందే వారెవరో తెలుసుకొని వారు ఎంత సన్నిహితులైనా, పలుకుబడి గలవారైనా సరే సంకోచించకుండా పురుగురేరిన పక్షంలో దేశం అతి త్వరలోనే సుభిక్షమై శాంతి నెలకొంటుంది అన్నాడు. శక్తిసేనుడు తన మంత్రి ఆంతర్యం గ్రహించి తన రాజ్యంలో ఉండే ప్రచన్న రాక్షసులందరినీ తొలగించి మగధ రాజ్యపు ప్రతిష్టను తిరిగి నెలకొల్పాడు. కథ సమాప్తమైందండి.